ముద్రగడ పద్మనాభం బేషరతుగానే వైసీపీలో చేరుతున్నారా? చేరిక తేదీపై కూడా ఎందుకు స్పష్టత ఇవ్వలేకపోతున్నారు? ముఖ్యమంత్రితో కార్యక్రమం అంటే ఇంత అస్పష్టత ఉంటుందా? అసలు తెర వెనుక ఏం జరుగుతోంది? తమకు విద్య, ఉపాధి రంగంలో తగిన రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ కాపు కులస్తులు చేపట్టిన ఆందోళనకు నాయకత్వం వహించిన నేతగా ప్రసిద్ధులైన ముద్రగడ పద్మనాభం ఇప్పుడు వైసీపీలో చేరడానికి సిద్ధమైపోయిన విషయం తెలిసిందే. ఈ దిశగా వైసీపీ నేతలు చంద్రశేఖర్ రెడ్డి, మిథున్ రెడ్డి తదితరులు కిర్లంపూడి వెళ్లి ఆయనతో చర్చలు జరిపారు. వాటి ఫలితంగా ఆయన ఈ నెల 14వ తేదీన అంటే శుక్రవారం తన ఇంటి వద్ద ఉదయం 8 గంటలకు బయలుదేరి ఊళ్ల మీదుగా తాడేపల్లి వెళ్లి ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నది సవివరంగా ఆయన ఒక లేఖ విడుదల చేశారు. అలాగే తనతో విజయవాడ తమ వాహనాల్లో ఫాలో అయ్యేవారు మంచినీరు, ఆహార పదార్థాలు వారే తెచ్చుకోవాలని కూడా పద్మనాభం తన అభిమాన అనుచర లోకానికి విజ్ఞప్తి చేశారు. పద్మనాభం పిలుపందుకుని దాదాపు 1000 వాహనాలలో ఆయనను అనుసరించడానికి ఆయన అభిమానులు సిద్ధమైనట్టుగా సమాచారం. అయితే ఇంతమంది వస్తే తాడేపల్లి క్యాంప్ ఆఫీస్లో తీవ్ర తొక్కిసలాట జరిగే ప్రమాదాన్ని పద్మనాభం ముందుగానే పసిగట్టి తన అనుచరులెవ్వరూ తనను అనుసరించి తాడేపల్లికి రావద్దని, తానొక్కర్నే వెళ్లి వైసీపీలో చేరుతానని ముద్రగడ మరో లేఖలో తన అభిమాన లోకానికి విజ్ఞప్తి చేశారు. అయితే ఇక్కడ 2-3 ట్విస్టులు లేకపోలేదు. తాను వైసీపీలో చేరడానికి గాను తన ఇంటి వద్ద నుంచి ఉదయం 8 గంటలకు బయలుదేరుతున్నారని ముద్రగడ తన మొదటి లేఖలో పేర్కొన్నారు. అంటే చేరిక కార్యక్రమం మొత్తం ఫిక్స్ అయితేనే కదా ఈ రకంగా ఆయన ప్రకటించి ఉండేది. మరి 14వ తేదీన షెడ్యూల్ ఎందుకు మారిందో ఆయన వివరించలేదు. 15, 16 తానొక్కడినే తాడేపల్లి వెళ్లి ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో వైసీపీలో చేరుతాను అని రెండో లేఖలో ఆయనన్నారు. ముఖ్యమంత్రితో సంబంధం కలిగిన ఓ కార్యక్రమానికి సంబంధించి ఇంత అస్పష్టత ఉంటుందా? సాక్షాత్తు ముఖ్యమంత్రి స్వయంగా పాల్గొనే కార్యక్రమం అనేది తేదీలు, గంటలు, నిమిషాలతో సహా ముందుగానే ఖరారవదా? ఈ చేరిక పండుగకు కేవలం ఒక్కరోజే సమయం ఉన్నప్పటికీ అది ఎప్పుడనేది స్పష్టత లేకపోవడం ఏమిటనే ఆశ్చర్యం ఆయన అభిమాన లోకంలో చక్కలు కొడుతున్నదని కాకినాడలో చెప్పుకుంటున్నారు. దీన్ని బట్టి వైసీపీలో ముద్రగడ చేరికకు బ్రేకులేమైనా పడ్డాయా అనే అనుమానాలు బయలుదేరుతున్నాయి. నిజానికి ముద్రగడతో డీల్ చేయవలసిన పరిస్థితి ఎదురైన ఏ నాయకుడైనా కిర్లంపూడి రావడం రివాజు. గతంలో చంద్రబాబు నాయుడు వెళ్లారు, రాజశేఖర్ రెడ్డి వెళ్లారు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి వెళ్లారు, కాపు ఉద్యమ కాలంలో బోలెడంత మంది మంత్రులు వెళ్లారు. మొన్నటికి మొన్న పవన్ కళ్యాణ్ కూడా వెడతారు అని వార్తలొచ్చాయి. అది పద్మనాభం లెవెల్. కానీ ఈసారి మాత్రం ఇంకో పార్టీలో చేరడానికి ఆయనే ఇంటి నుంచి బయలుదేరి ముఖ్యమంత్రి జగన్ క్యాంప్ ఆఫీసుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అయితే ఇది కూడా సవ్యంగా జరగడం లేదు అన్న అనుమానాలు మొదలయ్యాయి. గతంలో ఓసారి ఒక కాపు నేతకు ఇలాగే జరిగింది. బీజేపీలో అసహనంగా ఉన్న ఇప్పటి టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణ వైసీపీలో చేరాలని డిసైడ్ అయిపోయారు. చేరిక ముహూర్తం కూడా ఫిక్స్ అయిపోయింది. ఫ్లెక్సీలు వెలిశాయి, కానీ చేరలేదు. చివరి నిమిషంలో ఆయన ఆసుపత్రిలో చేరిపోయారు. కన్నాను వైసీపీలో చేర్చుకోవద్దని కేంద్రం బీజేపీ పెద్దలు వైసీపీ పెద్దలకు చెప్పారని, దానితో కన్నా చేరికకు బ్రేకులు పడ్డాయని అప్పుడు వార్తా కథనాలు షికార్లు చేశాయి. ఇప్పుడు కూడా ఇటువంటి బ్రేకులు పద్మనాభం చేరికకు అడ్డం పడుతున్నాయేమో స్పష్టత లేదు. లేకపోతే 15, 16 అని పద్మనాభం ఎందుకంటారు? అంటే తానెప్పుడు చేరుతాను ఆయనకే స్పష్టత లేదనేగా ఆయన రెండో లేఖలో అంతరార్థం. పవన్ కళ్యాణ్ కాకినాడ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తే వైసీపీ అభ్యర్థిగా తాను పోటీ చెయ్యాలని ముద్రగడ ఉత్సాహంగా ఉన్నారని కాకినాడ వార్తలు.
అప్పుడు ఎలా తనను గెలిపించాలనే విషయం వైసీపీ నాయకత్వం, కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చూసుకుంటారనే ధీమాలో పద్మనాభం ఉన్నారని కూడా చెబుతున్నారు. బాగానే ఉన్నది కానీ పవన్ కళ్యాణ్ పోటీ చేసే నియోజకవర్గం నుండి ముద్రగడకు వైసీపీ టికెట్ ఇవ్వొద్దని ఢిల్లీ బీజేపీ పెద్దలు చెప్పినట్లుగా తెలుస్తున్నది.